షాప్ పెట్టుకొని మీటింగ్ అంటే సార్ ఇలా క్లారిటీ ఇచ్చింది కదా, ఇక్కడే చెప్పిండు. థమ్స్అప్ మంచిదా కొబ్బరి బొండం మంచిదా? కొబ్బరి బొండం తాత తాగి తండ్రి చెప్పిండు, తండ్రి తాగితే మనం చెప్పిండు. ఈ ఊర్లో లేకుండా ఏ ఊరు తెప్పించుకొని తాగుతాం. కానీ మహేష్ బాబు సినిమా చూసేది మనం. ఆయన హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ము నాకు గుట్ట దొరుకుతాడు. మనం హాఫ్ లీటర్కి దమ్ము అంటున్నాం, నేను చూపిస్తాను 2 లీటర్ తెచ్చుకొని తాగుతాం. థమ్స్అప్ తాగడంలో ఒకటైనా బెనిఫిట్ ఉందా? థమ్స్అప్ తాగి 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 హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం తాగుతాం మనం, అవునా కదా? మన అంచుకోరడైతే కొబ్బరి బొండం క్యారీ చేయొచ్చు కదా. మహేష్ బాబు కావాల్సిన మన మంచిది కాదు, మన ఆరోగ్యం కాదు, డబ్బు. సంతూర్ సబ్బులు ఎట్లా ఆడేస్తారు తెలుసా? ఒక ఆమె నిలబడుతుంది, వావ్ అంటాడు మహేష్ బాబు. అది పాప వచ్చి మమ్మీ అంటది, అవునా కదా? మరి మమ్మీ అంటే ఓ అమ్మ నాన్న అమ్మాయి అనుకున్నా అనుకుంటాడు మహేష్ బాబు. మరి మేము కూడా అదే వాడుతున్నాం. ఎవరు పిలిచిరా? మిమ్మల్ని పిలిచిరా? యాపకులు పళ్ళు ఎవరికైనా కంటి నొప్పి లేదు. టీవీలలో ఏడంటే వచ్చినాయో వదిలిపెట్టి టీవీలలో క్లోజప్ కోల్గేట్ వాడుతున్నాం. రోజు వాడి వాడి కంటి నొప్పి లేచినప్పుడు మాత్రం రెండు పెట్టుకొని పోతాం, అవునా? అందులో కూడా సమంత వచ్చి అద్దం గోడ అద్దాలు బట్టలు కొట్టుకుని వచ్చి ఆవు పడ్డది, ఆ మధ్య పడిపోతాం. మనం ఎవరి దగ్గర పడితే మన కండు రాలబడతాం, అవునా కదా? కలిపి మొత్తం ప్రమోట్ చేసుకొని సెలబ్రిటీలు యాడిస్తారు. అదే మనం యాడిస్తే టీవీ తీసుకొని బయటపడేస్తారు. గుట్కా తినమని యాడిస్తారు సెలబ్రిటీ. గుట్కా మంచిదా చెడుదా? వాళ్ళు తింటారా? గుట్కా తినమని యాడించిన మంచి గుడ్లు, తిన్నోడు మాత్రం గుడ్డు పెట్టి చావాలి, అవునా కదా? ఆ మీటింగ్ లో నాకు అదొక్కటే కరెక్ట్ అయింది. అన్నం మొత్తం ఉడికేటప్పుడు ఒక మెతుకు పట్టుకుంటే చాలు, అవునా కదా? ఆ మీటింగ్ నా చేస్తే వెబ్సైట్ చేసి 20,000 వస్తే చాలు. నేను రూపాయి ముందుగట్లే ఎవరితో ముంచట్లే, అవునా కదా? నాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా. 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టినా. 2 నెల 10,000 వచ్చింది. 10,000 వచ్చిన 15 సంవత్సరాలు స్కూల్లో చేసి 8,000. అలాంటి మీటింగ్ వరకు చాలా మంది ఏమనంటే గవర్నమెంట్ జాబ్ రావడం అదృష్టం, అవునా కదా? అలాంటి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా. నాకు 20,000, 30,000, 40,000 చాలా మంది సార్లు చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్ కదా పెద్దగా చిన్న రాయమని తుమ్ముతో ఉసిపోయే జాబ్ ఆయమని, అవునా? ఇంకొకసారి ఏమంటే 2 సంవత్సరం పట్టుకో వెస్టేజ్. నువ్వు 1 నెల ఇంట్లో ఉన్నా వస్తాయి, నువ్వు భూమి మీద లేకపోయినా వస్తాయి, 3 తరాలు వస్తాయి అని చెప్పింది. మీరైనా నేనైనా మన ప్రాణానికి ఏమైనా నమ్మకం ఉందా? బయటికి పోతే ఇంటికి వచ్చి నాకు గ్యారెంటీ ఉందా? మరి మనం ఉన్నప్పుడు ఆరాటం పోరాటం పడి మన ఫ్యామిలీని అప్పసప్పరించి పోషిస్తాం. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకు కూడా అది కరెక్ట్ అయింది. సపోజ్ నేను మా సార్ ఎక్కడ వెళ్ళిపోయి ఏమన్నా అయిపోతే ఎవరు చూస్తారు నా పిల్లల్ని? నేను అక్కడ పని చేస్తున్నా, ఇక్కడ పని. అక్కడ చేస్తేనే వస్తుంది, ఉంటేనే వస్తుంది. అక్కడ చేసుకుంటే ఇక్కడ చేయవచ్చు అన్నట్టు స్కూల్ మొత్తానికి వదిలిపెట్టినా. మొత్తానికి వదిలిపెట్టి ఫుల్ టైం వచ్చేసి 20,000 వచ్చి చాలా వచ్చి నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి జనాన్ని మీటింగ్లో కూర్చోబెట్టినా. ఏం లేదు, తెలిసిన వాళ్ళని 2 చేతులు కదా తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. 2 నెలల 10,000 వచ్చింది. 10,000 వచ్చి ఒక మీటింగ్కి వచ్చింది, 2-3 మీటింగ్లకు వచ్చి 10,000 వచ్చింది. పాండిచార్ చెట్టు పెరుగుతుంది. నాకు అదే 10,000 దాటలేదు. నేనేం మిస్టేక్ చేస్తున్నా అనుకున్నా. సార్ నేను మేడం మీటింగ్కి రావాలన్నాడు. పక్కింటో ఎదురింటో ఒకసారి 2 సార్లు ఉన్నారు. 3వసారి నాకు 10,000 వచ్చినప్పుడు ఏమన్నారంటే ఓయమ్మ సబ్బు పడతాను నల్లగా ఇద్దరు మా ఆయన వద్దరాడు అన్నారు. ఇంకొక నూనె పెడితే సప్ప ముందు మా ఆయన వద్దరని ఎవరు రావట్లేదు. పక్కింటో రావట్లేదు. నేను కూడా పాండిచార్ సిన్సా పెట్టా. సిన్సా పెడితే సార్ మళ్ళీ బస్సు ఎక్కాలి కదా. నేను నా మార్కెట్ పోయినప్పుడు ఆయన ఎక్కితే మేడం ఏమేమి రావట్లేదు అంటే నీకో దండలు దీనికొనైనా మా ఊళ్ళో ఎవ్వరు ఉండలేదు, వేస్ట్ అంటారు అని చెప్పిన. టీం తయారు చేయాలంటే ఎలా చేయాలంటే మీటింగ్కి రాన్నాడు. మీటింగ్కి వచ్చినప్పుడు వాడుకోవాలి, వేరే వాళ్ళు చెప్పాలి. కొత్తగా ఏమని చెప్పండి, ఏం చేయాలి? మీటింగ్కి వచ్చానా? సరే మేడం ఒక్కసారి రండి మీ ఇష్టం అని చెప్పింది. మళ్ళీ ఆ రోజు మీటింగ్కి వచ్చిన. మీటింగ్కి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి కూర్చున్నా. ఆ రోజు మహాగురువు గారు ఒకటే మాట అన్నాడు, ఎంపిస్తారు మేడం పక్కింటో ఎదిరింటో రాదు, సబ్బు పేస్ట్ పడక మానేయలే. ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, సంతూర్ సబ్బే వాడతాం. ఆయమ్మ సబ్బు మేము వాడితే ఆయమ్మ బాగుపడుతుందని ఆపేసిగా చెప్పారు, అవునా కదా? పక్కింటో బాగుపడతారు రోజు సరా 7 నెలల మహేష్ బాబు బాగుపడాలి, అవునా కదా? అలాంటివి నువ్వు 1 ఇయర్ నిలబడు. ఏదైనా సక్సెస్ షార్ట్ కట్ ఉండవు. బిల్డింగ్ కూలగొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఇంకా డబ్బున్నా సరే సంవత్సరం పడుతుంది. ఇందులో కూడా చేసుకుంటూ చాలా మంది 4 చెప్తే 4 ఇప్పిస్తే ఎంత వస్తాయి, 3 నెలలు చేస్తే ఎంత వస్తాయని చెప్తారు. 10
10 లక్షలు పెట్టుబడి పెట్టి 5 ఎకరాల పొలం వేసినావు. నాకు అక్కడ మిత్తి పెరుగుతాను 3 నెలలకి కోసం వస్తా పంట 6 నెలలు వెయిట్ చేయాలి. చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. సంవత్సరం నిలబడి నీకు 1 లక్ష ఇప్పిస్తాం. నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడే ఇలా నేను ఇక్కడ ఒక అడుగు ముందుకు వచ్చిన. నేను చెప్పిందే చెయ్యాలి అన్నాడు. సరే సార్ నాకు డబ్బు కావాలని చేస్తాను. పక్కింటో ఎదురింటో రారు. కడుపులో ప్లేస్ గోలు నువ్వు వేసుకోవాలా పక్కింటి వేసుకోవాలన్నారు. ఎవరు వేసుకోవాలి? నేను వేసుకోవాలి. వెస్టేలా ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. నువ్వు పిలిస్తే రాను, నువ్వు గెలిస్తే వస్తారు అని చెప్పిండు. వస్తారా గెలిస్తే? నేను అదొక్కటే కనెక్ట్ అయ్యి పిచ్చి పట్టాడు. ఎక్కడ పడతాడు బస్సులలో ఆటోలు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. చాలా మంది ఇదంతా పిచ్చిదాన వేస్తూ నువ్వు ఆల్రెడీ నేను చేసి వచ్చిన ఇదంతా వేయన్నాను. నేను ఒకటి చెప్పిన నువ్వు చేసే విధానం చేయక నీకు తెలియలేదు. ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతారు. అవునా కదా? నాకు కూడా డబ్బు కావాలని ఎక్కడ పడతాడు. మీ అందరి దగ్గర ఫోన్ ఉంది, 10 రోజులు మాట్లాడతారు. 11 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా? ఛార్జింగ్ పెడితే నడుస్తుంది. మీ పిల్లల్ని 50,000 పెట్టి ఫీజు స్కూల్ పంపిస్తారు. పిల్లోడు భయం భక్తితో రోజు స్కూల్కి వెళ్ళాలి. టీచర్ చెప్పిస్తే దగ్గర వినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అలా ఒకటే జన సంవత్సరం చేయాలా? సంవత్సరం మొత్తం చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఫోన్కు ఛార్జింగ్ అయితే పిల్లలకి స్కూల్కి వెళ్తే అసలు నువ్వు కూడా సంవత్సరం నిలబడు, వర్క్ చేసుకుంటే ఎక్కువ మీటింగ్లో కట్టండి అని చెప్పిండు. నాకు డబ్బు కావాలంటే ఇంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు మాట్లాడాలి. అవునా కదా? 10 మంది తాగుబోతాను చెప్తే 11 నేనే తాగుబోతాను. ఇక నేను కూడా ఎవరైనా నుండి వేస్ట్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర చెవిట వాళ్ళకి నటించి సంవత్సరం నిలబడి ఇప్పిస్తామని చెప్పింది. ఇక నాకు ఏం లేదు, తెలిసిన వాళ్ళని తీసుకొచ్చిన మీటింగ్లో కూర్చోబెట్టాం. 10,000 కదా 16, 32, 36 నెలకు పెరుగుకుంటూ పోయి ఇప్పుడు నేను చేయబట్టి 3 సంవత్సరాలు ఇందులో. నాకు అంతకుముందు 30 నెలల చెక్ అందరూ ఇవ్వచ్చు. 3,19,000 పోయింది కదా. నిన్న 10 తారీఖు వచ్చిన చెక్ ఇది, అది అంతకుముందుది. నిన్న 10 తారీఖు వచ్చిన చెక్కు 3,70,75,000